అవును, మీ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తా అన్నారు. ఇంతకు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మర్చిపోయినా కదా. ఎడిటర్ గారు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారా? నా ఫస్ట్ శాలరీ ఎక్స్పీరియన్స్. హారిక, నీ ప్రొఫైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. శాలరీ ఎంత సార్? నేను ఇంకా మీరు సెలెక్ట్ అయ్యని చెప్పలే అమ్మా. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎట్లయినా అదే ఉంటుందని చెప్పి టైం ఎందుకు వేస్ట్ చేసుడని. చాలా ఫాస్ట్గా ఉన్నావు. నీ స్పీడ్కి సెట్ అయ్యే వరకు మా దగ్గర ఉంది. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ గాట్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్, శాలరీ డైరెక్ట్ క్రెడిట్ అవుతుందా లేకపోతే చెక్ ఇస్తారా? శాలరీ డైరెక్ట్గానే క్రెడిట్ అవుతుంది, కానీ మనం ఇంకా శాలరీ డిస్కస్ చేయలేదు కదమ్మా. అయినా నీ ఎక్స్పెక్టేషన్ ఎంత? ఎక్స్పెక్టేషన్స్ అంటే షాపింగ్లు, దోస్తులు, బాయ్ ఫ్రెండ్స్, పేరెంట్స్, దావత్లు అన్ని కలిపి ఈజీగా ఒక 60-70K సార్. అంటే అంత కాకపోయినా ఒక 30K అని అడ్జస్ట్ అయిపోతా. నువ్వు అడిగిన శాలరీ మేము ఇచ్చావా అనుకో, మేము చేసుకోవాలి సేవింగ్స్. అయినా నీ రోల్కి మేము ఇచ్చేది 3 lakhs ప్యాకేజ్. అప్రాక్సిమేట్లీ 25K వస్తుంది మీకు పర్ మంత్. 25K ఇచ్చేది మేరీ గోల్డ్ బిస్కెట్ అంత సార్, మళ్ళీ గోల్డ్ బిస్కెట్ ఇచ్చినంత బిల్డప్. యూ మై లివ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో మమ్మీ, జాబ్ వచ్చేసింది. ఎవడనుకుంటున్నావు? ఈడ 3 lakhs శాలరీ, అర్థమవుతుందా? మీ ఆయనకు చెప్పు, 25 రూపాయలు పాకెట్ మనీ అనికి రోజుకి 10 సార్లు క్లాస్ వీక్తుండే. ఇప్పుడు 25,000 ఖాళీ బిందాస్ లైఫ్. సర్లే, ఎన్నో పెట్టే. అది పోయినా వసే శాలరీ ఎప్పుడు పడుతుంది? పని చేసినప్పుడు. ఇస్తానా పని చేసేది. నీకెందుకే శాలరీ అంటే అంత ఇది? మీరందరూ ముదిరిపోయిన పుచ్చకాయలు, ఎప్పటికెళ్ళో జాబులు చేస్తున్నారు. ఇది నా ఫస్ట్ శాలరీ. అమ్మ, షాపింగ్ చేయాలి, డ్రెస్సులు కొనాలి, బయటికి పోవాలి, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. 1 month కాదు, 15 days శాలరీ మెయింటైన్ చేసి చూపి, అప్పుడు మాట్లాడదాం. వాట్ ఆర్ యు టాకింగ్? నేను మీ లేక కదా, నాకు శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పవా? నా శాలరీ మెయింటైన్ చేసి మస్తు వచ్చు. శాలరీ వచ్చినాక మాట్లాడుతున్నాం. ఎస్, శాలరీ వచ్చింది. సార్, మళ్ళీందమ్మా, శాలరీ తక్కువ పడిందా? తక్కువ పడింది. ఏది మెసేజ్ చూపించు. లేదమ్మా, కరెక్టే పడిందిగా. సార్, మీరు నాకు చెప్పింది 25K, వచ్చింది ఆడ 13K. ఉఫ్, అది సిటీసీ అమ్మా. దాంట్లో పిఎఫ్, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా అన్ని కటింగ్స్ తీసేస్తే అదే నీ శాలరీ. సార్, మళ్ళీ అది ముందు చెప్పలేదు కదా. నువ్వు ముందు అడగలే కదమ్మా. ఓహో, అర్థమైంది. బలిక బకరా అయినా ఇప్పుడు. స్మార్ట్ గర్ల్. ఐ నో. దరిద్రుడు ఇలా మోసం చేసేయండి. ఇదేదో ముందే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి?